అందరికీ నమస్కారం. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను 3 రకాల గడ్డి పెట్టినని చెప్పిన కదా. సూపర్ నైపర్, ఎడ్జ్ లూసను. ఈ గడ్డి కనిపిస్తుంది కదా లూసను. ఇది లూసన్ ఎందుకో ఒకసారి క్రాప్కి వచ్చింది, కొంచెం ఫెయిల్ అయింది. ఎడ్జ్ లూసను, సూపర్ నైపర్ మాత్రం నెంబర్ 1గా వస్తుంది. కావున మీరు ఫామ్ పెట్టుకునే వాళ్ళు ముందే ఆలోచించుకోండి ఏం గడ్డి వేసుకోవాలనేది. నేనైతే సూపర్ నైపరు, ఎడ్జ్ లూసన్ వేసుకుంటే సరిపోద్దని చెప్తున్నా. ఈ లూసన్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ ఇప్పుడు అది మొత్తం పోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు దున్నిచ్చి మళ్ళీ ట్రాక్టర్ ఖర్చులు, మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ ఒక 90 డేస్ మళ్ళీ ఆగాలి. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. అందువల్ల మీరు కూడా నా సజెషన్ ఏంటంటే ఈ లూసన్ జోలికి పోకండి. మీ ఇష్టం అది. నేనైతే చెప్పేది ఇది. ఎడ్జ్ లూసను, సూపర్ నైపర్ అయితే సరిపోతుంది పొట్టేళ్లకు మంచిగా. ఎడ్జ్ లూసన్ ఎట్టున్నా కానీ అది బతుకుతుంది, మంచిగా పెరుగుతుంది. ఈ లూసన్ అంత పెరగటం కూడా లేదు, కొంచెమే పెరుగుతుంది. అందువల్ల కొంచెం నాకు చాలా ఇబ్బంది అయింది. అది మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఇంకోటి, ఇది మన గాలి దుమారాన్ని కూలిపోయింది కదా, ఇది మళ్ళీ చేయించినాం అనమాట. చేపిస్తే దీనికి ఒక ఖర్చు. మళ్ళీ వీటితో పాటు ఒక ఆవును తీసుకొని వచ్చినాము. ఎలాగో మనకు గడ్డి ఉంది, ఎందుకో అన్నట్టు సరిపోద్దిగా అన్నట్టు ఆవును ఒకదాన్ని తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది. ఇది వీటితో పాటు కోళ్ళను కూడా వేసిన. అందుకనే మీరు ఫామ్ పెట్టేవాళ్ళు, కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు గడ్డి ఎలాగ వేసుకుంటారు వాటితో పాటు 1-2 ఆవులని, కోళ్ళని పెంచుకోండి. మీకు మంచి ఆదాయం ఉంటుంది, మంచి లాభం ఉంటుంది.